స్వామిజీ స్వామిజీ నాకు నేను చెప్పారు కదా బంగారం గురించి. నాకు రాత్రి కల్లోన మీరు మోసం చేస్తున్నట్టు వచ్చింది స్వామిజీ. అందుకే నాకు మీరు నమ్మను నేను. నాతో పెట్టుకోకు. మంత్రం తంత్రం నేర్చినోడిని చెప్పించాను, కప్పలా మారిపోతావు. నాతో జాగ్రత్త. స్వామీజీ స్వామీజీ నాకు బంగారం గురించి చెప్పండి స్వామీజీ. నాకు కావాలి బంగారం గురించి. నాకు బంగారం కావాలి, క్షమించండి. మీ పొరపాటు అయిపోయింది, నాకు చెప్పడము క్షమించండి స్వామీజీ. నాకు మీ శక్తులు చూడాలని ఉంది, నాకు చూపెట్టరా స్వామీజీ ఒకసారి. డెంబక ఒక్కసారి కదా క్షమిస్తున్నాను, రెండోసారి తప్పు జరిగిందా సరే బంగారం గురించి చెప్తాను, నా శక్తుల్ని చూపెడతాను. ఆయా వాయా నాది మాయా, చూడు నా రూపాలు అయ్యా, ఇదో నా రూపాలు. 5 రూపాయలని చూపెడతాను చూడు. చూసావు కదా నా రూపాలని. అంతే. ధన్యవాదాలు స్వామీజీ, మీ శక్తుల్ని చూపెట్టినందుకు. బంగారం గురించి చెప్పండి స్వామీజీ, మీకు రుణపడి ఉంటాను. ఓకే డెంబక, నువ్వు నాకు చెప్పావు కదా, నా శక్తి చూపెట్టాను, నువ్వు నాకు నచ్చావు. సరే నువ్వు బంగారం గురించి అడిగావు కదా, చెప్తున్నాను. బంగారం ఎక్కడంటే మీ ఇంటికి వెళ్ళు. మీ ఇంటికి వెళ్ళి గుణపంతో తవ్వితే మంది శవం దొరుకుతుంది. దాన్ని పొట్టను చీల్చితే బంగారం దొరుకుతుంది. సరేనా?